నమస్తే ఫ్రెండ్స్. మినిమం ఇన్వెస్ట్మెంట్తో మీరైతే ఇంట్లో నుంచే ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. దీనికి మీరు సపరేట్గా షాప్ రెంట్కి తీసుకోవాల్సిన అవసరం లేదు, అలాగే కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం లేదు, సపరేట్గా ఎంప్లాయీస్ హైర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ మీ దగ్గర ఏ వెహికల్స్ అవి లేకుండానే ఈ బిజినెస్ని అయితే మీరు ఇంట్లో నుంచే స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో దీనికి మీకు కావాల్సిందల్లా జిఎస్టీ అకౌంట్ అండ్ ఒక ఈకామర్స్ సెల్లర్ అకౌంట్ అనమాట. సో ఈకామర్స్ అంటే మనకు గుర్తొచ్చే ప్లాట్ఫామ్స్ 3 అనమాట ఫ్రెండ్స్. ఒకటి అమెజాన్, ఒకటి ఫ్లిప్కార్ట్, ఒకటి మీషో. కానీ దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో మీ ప్రోడక్ట్ కానీ లిస్ట్ అయ్యి ఉంటే సో మీ ప్రోడక్ట్ సేల్ అయ్యే కొద్దీ మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్కి ఇంత కమిషన్ అయితే కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే మీషోలో అయితే 0% కమిషన్ ఫీజ్ ఫ్రెండ్స్. సపోజ్ మీ ప్రోడక్ట్ అనేది 500 రూపీస్కి అమ్ముతున్నారు అనుకోండి, ఆ 500 రూపీస్ మీ అకౌంట్లో పడతాయి ఫ్రెండ్స్, ట్యాక్స్ కట్ అయ్యి. అలాగే ఫ్లిప్కార్ట్, అమెజాన్లో 500 రూపీస్కి మీరు కానీ ప్రెజెంట్ ప్రోడక్ట్ సెల్ చేస్తుంటే సో అమెజాన్, ఫ్లిప్కార్ట్ కొంత పర్సంటేజ్ కమిషన్ చార్జ్ చేసి ట్యాక్స్ కట్ చేసి మీ అకౌంట్లో అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఎస్ ఫ్రెండ్స్. సో ఇదైతే మీరు ఇంట్లో నుంచి స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే సపోజ్ ఏదైనా ప్రోడక్ట్ మీ దగ్గర అవైలబుల్లో ఉన్నా, ఒకవేళ మీ దగ్గర ప్రోడక్ట్ అవైలబుల్లో లేకపోయినా సో ఈ బిజినెస్ అయితే మీరు స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఈ వీడియోలో మనం ఈ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం మీషో.comకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే బికమ్ ఏ సప్లయర్ అని ఉంటుంది ఫ్రెండ్స్. సో దీని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. సో బికమ్ ఏ సప్లయర్. సో ఫ్రెండ్స్ నేను మీకు దీన్ని ఒక 2 స్టెప్స్గా విడగొడదాం. ఒకటి, మీ దగ్గర ప్రోడక్ట్ ఉంది, ఎలా సెల్ చేయాలి ఈ కామర్స్లో. రెండోది, మీ దగ్గర ప్రోడక్ట్ లేదు అయినా ఎలా సెల్ చేయాలి ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో. సో ఫ్రెండ్స్ ఒకవేళ మీ దగ్గర కానీ ప్రోడక్ట్ కానీ ఉంటే మీరు మీషోలోకి వచ్చి ఇక్కడ స్టార్ట్ సెల్లింగ్ మీద కానీ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మొబైల్ నెంబరు అండ్ మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తే సో ఇక్కడ మీకైతే జిఎస్టీ అయితే ఉండాలి. ఒకవేళ మీ దగ్గర కానీ జిఎస్టీఐఎన్ నెంబర్ కానీ లేకపోతే సో మీరు జిఎస్టీఐఎన్ నెంబర్ లేకుండా కూడా ఇక్కడ ఎన్రోల్మెంట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. కానీ మీరు దానికి ఎన్రోల్మెంట్ ఐడి అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఒకవేళ మీ దగ్గర కానీ జిఎస్టీ కానీ లేకపోతే పైన కనపడుతున్న లింక్ మీద క్లిక్ చేసుకొని జిఎస్టీ ఎలా అప్లై చేయాలో చూడండి. సో దీనికి కేవలం మీ దగ్గర జిఎస్టీ బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు మొబైల్ నెంబర్ అండ్ దానికి వచ్చిన ఓటీపీ అయితే ఎంటర్ చేసి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తే సో ఇలాగా మీకు కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మీ బిజినెస్ డీటెయిల్, పికప్ అడ్రస్, బ్యాంక్ డీటెయిల్స్, సప్లయర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి. సో ఇక్కడ మీరు చూస్తే బిజినెస్ డీటెయిల్స్ కింద సో డూ యూ హ్యావ్ ఏ జిఎస్టీ నెంబర్. మీ దగ్గర జిఎస్టీ నెంబర్ ఉంటే ఎస్ మీద క్లిక్ చేసి జిఎస్టీ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర కానీ జిఎస్టీ నెంబర్ కానీ లేకపోతే నో మీద క్లిక్ చేసి సో ఈ మీషోలో ఏంటంటే ఫ్రెండ్స్ మీ దగ్గర జిఎస్టీ లేకపోయినా వీళ్ళు మీకు ఈఐడి, ఎన్రోల్మెంట్ ఐడి అయితే ఒకటి ఇస్తారనమాట క్రియేట్ చేసి. సో ఆ ఎన్రోల్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి మీ దగ్గర ఈ యొక్క ఫుల్ అడ్రస్, పాన్ అయితే ఉండాలన్నమాట. పాన్ ఉంటే చాలు. ఒకవేళ మీ దగ్గర కానీ పాన్ కానీ లేకపోతే పైన కనబడుతున్న లింక్ మీద క్లిక్ చేసి పాన్ కార్డ్ అప్లై చేసుకోండి. అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీరు ప్రొసీడ్ టు యాడ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి ఈ డీటెయిల్స్ అన్నీ మీరు కానీ ఇస్తే సో మీకైతే ఎన్రోల్మెంట్ ఐడి అయితే వాళ్ళు క్రియేట్ చేసి ఇస్తారనమాట. సో ఎన్రోల్మెంట్ ఐడి మీకు క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ ఎన్రోల్మెంట్ ఐడి మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి మీరు మీ జిఎస్టీ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పికప్ అడ్రస్ అయితే అడుగుతుంది. పికప్ అడ్రస్ ఏంటంటే ఇక్కడ మీ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ ఇవ్వాలన్నమాట. అంటే ఎవరైనా మీ ప్రోడక్ట్ ఆర్డర్ కానీ చేస్తే సో డెలివరీ పార్ట్నర్ వచ్చి ఈ పికప్ అడ్రస్కి వచ్చి పిక్ చేసుకుని వెళ్తారనమాట. నార్మల్గా మీ జిఎస్టీ ఏ స్టేట్లో అయితే రిజిస్టర్ అయిందో ఆ స్టేట్లో మీరు ఎక్కడైనా పికప్ అడ్రస్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. సపోజ్ మీ జిఎస్టీ ఆంధ్రాలో రిజిస్టర్ కానీ అయితే మీరు తెలంగాణ పికప్ అడ్రస్ ఇవ్వకూడదు ఫ్రెండ్స్, ఇవ్వలేరు కూడా. సో ఆ పికప్ డీటెయిల్స్ అడ్రస్ యాడ్ చేసి సో ఆ పికప్ అడ్రస్ డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసి మీరు బ్యాంక్ డీటెయిల్స్ దగ్గరికి అయితే వెళ్తారు ఫ్రెండ్స్. సో బ్యాంక్ డీటెయిల్స్లో దగ్గర మీ యొక్క సేవింగ్స్ అకౌంట్ లేకపోతే మీకు కానీ కరెంట్ అకౌంట్ ఉంటే మీ కరెంట్ అకౌంట్ అయితే ఇచ్చి వెరిఫై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత సప్లయర్ డీటెయిల్స్ ఇక్కడ ఏంటంటే మీ యొక్క షాప్ నేము, సో మీ యొక్క షాప్ యొక్క డీటెయిల్స్, డిస్క్రిప్షన్ ఇస్తే ఆర్ టైటిల్, ట్యాగ్ లైన్స్ అవేమైనా ఇస్తే ఇక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్. అవేమైనా ఉంటే ఇక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇచ్చి మీరు కంటిన్యూ మీద క్లిక్ చేస్తే సో మీకైతే అకౌంట్ అయితే ఓపెన్ అయిపోద్ది అనమాట. మీకైతే ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ వస్తుంది ఫ్రెండ్స్. సో నేనైతే విందా ఆర్గానిక్స్ అనే నేమ్తో సెల్లర్ అకౌంట్ అయితే మీషోలో క్రియేట్ చేశాను అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఇన్వెంటరీ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మీ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ స్టెప్ గురించి చెప్తాను. ఒకవేళ మీ దగ్గర ప్రోడక్ట్ కానీ ఉంది, సపోజ్ మీరు సమ్ రీసెర్చ్ చేశారు ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో, సో ఈ టీషర్ట్ బాగా సేల్ అవుతుందని మీకు కానీ తెలిసింది. సో ఆ టీషర్ట్ని మీరు దగ్గరున్న హోల్సేలర్ దగ్గరికి వెళ్ళి బై చేస్తారు ఫ్రెండ్స్. అది తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకుంటారనమాట. సో ఆ యొక్క టీషర్ట్ని డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ పెట్టి మీరు నార్మల్గా ప్రమోట్ చేస్తారు. ఆర్ఎల్స్ ఇక్కడ మీషోలో లిస్ట్ చేసి సో మీషోలో అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీషో వాళ్ళు మాత్రం అడ్వర్టైజ్మెంట్ చేస్తారు అనమాట.
సో దాన్ని మీరు ఎన్రోల్ చేసుకున్న తర్వాత అలా మీరు ప్రమోట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత ఎవరైనా బయ్యర్ కానీ ఆర్డర్ కానీ అక్కడ కానీ పిక్ చేస్తే సో మీకు ఫోన్కి ఆర్ మీరు ఈమెయిల్ ఐడికి అయితే మెసేజ్ వస్తుంది ఫ్రెండ్స్. సో పలానా వ్యక్తి పలానా అడ్రస్ నుంచి ఈ ప్రోడక్ట్ బై చేశారు, సో మీరు ఇది ఈ టైం లోపల ప్యాక్ చేసి పెట్టండి, డెలివరీ బాయ్ వచ్చి తీసుకొని వెళ్తారు అని అంటుంది. సో అలాగా మీరు ఇంటి దగ్గర నుంచి మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ని సేల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఒకవేళ మీ దగ్గర ప్రోడక్ట్ కానీ లేకపోతే సో ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే సో మీ దగ్గరలో ఎక్కడైనా హోల్సేల్ షాప్ ఉన్నా లేకపోతే ఏదైనా టెక్స్టైల్ ఇండస్ట్రీ లేదు ఏదైనా టెక్స్టైల్ షాప్ ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో టైఅప్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సపోజ్ లెట్స్ టేక్ దట్ మీ దగ్గరలో ఏదైనా టీషర్ట్ షాప్ ఉంది, సో అక్కడికి వెళ్ళి సో అక్కడ టీషర్ట్ ఎంత కాస్టో తెలుసుకోవాలి. సో ఒక టీషర్ట్ 300 రూపీస్ అన్నారు అనుకోండి. సో మీరు ఏం చేస్తారంటే సో మీషోలో 0% కమిషన్ కాబట్టి సో ఆ టీషర్ట్ని మీరు ఇక్కడ లిస్ట్ చేసిన తర్వాత ప్రైస్ దగ్గర మీరు 300 కాకుండా 450 రూపీస్ అయితే మెన్షన్ చేస్తారన్నమాట. సో ఎవరైనా బయ్యర్ ఆ టీషర్ట్ నచ్చి ఆర్ఎల్స్ మీరు కానీ ప్రమోట్ చేస్తే ఇన్స్టాగ్రామ్స్లో తర్వాత లైక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎవరైనా బై కానీ చేస్తే సో దాంట్లో ఆ 450 రూపీస్ అంటే మీరు ఎవరైనా బై చేస్తే మీరు ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ 300 రూపీస్ టీషర్ట్ తీసుకొచ్చి ప్యాక్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ డెలివరీ పార్ట్నర్ వచ్చి అది తీసుకొని వెళ్తారనమాట. ఇక్కడ షాప్ అతనికి మీరు 300 రూపీస్ ప్లే చేస్తారు. బయ్యర్ ఎవరైతే మీషోలో బై చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి మీకు అయితే 450 రూపీస్ వస్తుంది. అంటే మీకు ఇక్కడ 150 రూపీస్ అయితే ప్రోడక్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో అలాగా మీ దగ్గర ప్రోడక్ట్ లేకపోయినా మీ చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఏ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్కి దాంట్లో దేనికైతే డిమాండ్ ఉంది అని మీరు అనుకుంటున్నారో అది కానీ మీరు ఇక్కడ మీషోలో లిస్ట్ చేస్తే సో ఇక్కడ నుంచి కూడా మీరు ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది అయితే జనరేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలా ఫ్రెండ్స్ స్టెప్ 1 స్టెప్ 2లో మీరు ఈకామర్స్ ప్లాట్ఫామ్ నుంచి ఎర్న్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మీకు కానీ ఈకామర్స్ ప్లాట్ఫామ్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే సో సపోజ్ ఈ టాపిక్ నాకు డౌట్ ఉంది, సో ఫ్లిప్కార్ట్ గురించి నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, అమెజాన్ గురించి మీషో గురించి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ టాపిక్ అంటే సో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మేము ఆ వీడియో చేస్తాం మీకోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.